అమ్మా, ఇదివరకు మా కుటుంబంలో గాని గ్రామంలో గాని ఏదైనా సమస్య తలెత్తినప్పుడు వీటినే నమ్ముకున్నాం. ఏ సమస్య వచ్చినా తాళపత్రాలలో కనిపించేది. పరిష్కారం గురించి మేము ఆలోచించుకునేవాళ్లం. వీటిని చదవగలిగేది అక్షయ సిద్ధేశ్వర స్వామి గారే. రేపు సన్మానంలో ఏం జరగబోతుందో, అక్షయ్కు ఏమైనా ఆపద రాబోతుందన్న విషయంను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అలా అని దీన్ని నేను అక్షయ్తో చదివిస్తే ఇందులో తన గురించి ఏదైనా రాసుంటే నేను కంగారు పడతానని నాతో చెప్పకుండా దాచిపెడుతుంది. గతంలో అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. తన విషయంలో నేనేదైనా బాధపడతాననో, భయపడతాననో, దిగులు పడతాననో అనుకుంది అంటే ఆ విషయం ఇంకా నా వరకు రానివ్వదు. తనలోనే దాచుకుంటుంది. అందుకే తనతో చదివించకూడదు. సిద్ధేశ్వర స్వామీజీ గారి దగ్గరికి తీసుకువెళ్లి చదివించడం మంచిది. ఏ సమస్య ఉన్నా ఆయన చెప్తారు, పరిష్కారం కూడా తెలియజేస్తారు. అప్పుడు నా కూతురుని నేను కాపాడుకోగలుగుతాను. వెంటనే స్వామీజీ గారి దగ్గరికి బయలుదేరతాను. నమస్కారం స్వామి. అవని, ఏంటమ్మా ఈ సమయంలో వచ్చావు? మీరు గతంలో చెప్పిన విధంగానే నా కూతురు నా అత్త మంచి పేరుని సంపాదించుకుంది. నరదిష్టి మంచిది కాదు కదా అని అమ్మవారి ముందు హారతిచ్చాను. హారతి ఆరిపోయింది. మీ కృప వలన అక్షయ కోట నుంచి ముక్కు పుడకని బయటకు తీసుకురాగలిగింది. తనకెటువంటి చెడు దృష్టి తగలకూడదు. తను నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి. నా బిడ్డని దీవించు తల్లి. దాంతో నాకు భయం వేసింది. అలా జరిగినంత మాత్రాన ఏం కాదులే అని నా భర్త నాకు ధైర్యం చెబుతున్నా నా ఆందోళన నాకుంది. తన వెనక పేరు ఎలా వస్తుందో శత్రుత్వం కూడా నీడలాగా అలాగే వస్తుంటుంది. అందుకే తనని ఏదైనా ప్రమాదం వెంటాడబోతుందోనని నాకు భయం పట్టుకుంది. ఏమైనా సమస్యలు ఎదురవుతాయా అని అనుమానం వచ్చినప్పుడు మీతో గాని అక్షయ్తో గాని తాళపత్రాలను చదివించుకునేవాళ్లం. ఇప్పుడు నేను అక్షయ గురించే తెలుసుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి తనతో చదివించకూడదు. ఎందుకంటే తన విషయం అయితే నాతో ఏం చెప్పదు. అందుకే మీ దగ్గరికొచ్చాను. వీటిని చదివి ఇందులో ఏమైనా అనార్థం రాసుంటే చెప్పండి స్వామి. చదివిన తర్వాత ఏదైనా సమస్య ఉంటే విని తట్టుకునే ధైర్యం నీకుందా? తట్టుకోక తప్పదు కదా స్వామి. తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని తీసుకుంటాము. నా బిడ్డని రక్షించుకునే ప్రయత్నం చేస్తాను. శివయ్య, అక్షయ ఎందరికో ఉపయోగపడబోయే పిల్ల. అటువంటి కారణ జన్మురాలికి, అదృష్ట జాతకురాలికి ఎలాంటి ఆపద రాకుండా చూడు. ఈ తల్లి మనోవేదనను తీర్చే విధంగా ఇందులో చూపించు. నువ్వు ఊహించినట్టుగానే నీ కూతురు విషయంలో ప్రమాదం కనబడుతోందమ్మా. రేపు జరగబోయే సన్మానంలో ప్రాణగండ ఉంది. ప్రమాదం ఎటువైపు నుంచొస్తుందో
ఎవరి నుంచొస్తుందో తెలీదు కాని ప్రమాదమైతే స్పష్టంగా కనబడుతోంది. తన మీద దాడి కనబడుతోంది. అలాగే ఇప్పటి వరకు తను ఎంత పేరునైతే సంపాదించిందో ఆ పేరు కూడా పోయే పరిస్థితి కనబడుతోంది. ఇందులో ఇలా ఉంటుందని నేనస్సలు ఊహించలేకపోయానమ్మా. నీకేదైనా శుభవార్తను చెప్తాననుకున్నాను గాని ఇలాంటి వార్తను చెప్పాల్సొస్తుందని అనుకోలేదమ్మా. అక్షయ జాతకంలో ఇంత పెద్ద మార్పుంటుందని అనుకోలేదమ్మా. ఆ ఆపద ఎలాంటిదో దానిని అడ్డుకోవడం ఎలాగో చెప్పండి. నా బిడ్డని నేను రక్షించుకుంటాను. ఇందులో పరిష్కారం చూపించలేదమ్మా. నువ్వే రేపా వేడుకలో కనిపెట్టుకొని ఉండాలి. వెళ్ళొస్తాను స్వామి. మంచిదమ్మా.